ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే గత ప్రభుత్వంలో చేసిన తప్పులకి గత ఎంపీలు, ఎమ్మెల్యేలని ఇప్పటికే అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగాం సురేష్కు చుక్కెదురైంది. ఆయన్ని న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ వరకు మంగళగిరి పోలీసులు ఆయన్ని రూరల్ పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు. నిన్న విచారణ జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ను ప్రశ్నించనున్నారు. 2 రోజుల పాటు సాగనున్న విచారణలో కీలక విషయాలు తెలిసే అవకాశాలున్నాయంటున్నారు టీడీపీ వర్గీయులు. నందిగాం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఆయన జైలు నుంచి పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఈ అరెస్టుపై మరియు దీనిపై తాజాగా నందిగాం సురేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు నేను అక్రమంగా అరెస్ట్ అయ్యాను. నాపై కక్షపూర్వకంగా అందరూ కేసు పెట్టారు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను, నన్ను క్షమించండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నందిగామ సురేష్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా టీడీపీ కార్యాలయంపై దాడి విషయంపై విచారణకు పోలీసులతో సహకరించాలని నందిగాం సురేష్కు న్యాయస్థానం ఆదేశించింది. అలాగే విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీచార్జ్ చేయడం, దూషించడం, భయపెట్టడం వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.